ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం బంగారం వెండి గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. మరి ఆల్ టైమ్ రికార్డ్గా వెళ్ళిపోయినటువంటి ధర స్వల్పంగా తగ్గడం అయితే మళ్ళీ చూస్తున్నాం. అంటే ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చా? మరి ముందు ముందు పెళ్లిళ్ళ సీజన్ ఉంది. 1,80,000 వరకు వెళ్ళినటువంటి 24 క్యారెట్స్ గోల్డ్ ఇప్పుడు 1,50,000 వరకు వచ్చేసింది. 22 వచ్చేసి 1,40,000. ఇంకా వెండి అంటారా 4,25,000 వరకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 2,60,000 ఉంది. ఎందుకు ఒకసారి ధరలు ఇలా తగ్గిపోతున్నాయి? ఇలాగే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ ఒకేసారి పెరుగుతాయా? అంటే ప్రపంచ పరిస్థితులను బట్టి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆధారపడి ఉంటాయని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మనం ట్రంప్ విధానాలు దీనికి ముఖ్యమైన కారణాలు. ట్రంప్ చాలా జీతాల నుంచి దేశాల మీద అగ్రెసివ్గా వెళ్ళాడు. బాంబులు వేసేస్తా అన్నాడు, ఆక్రమించుకుంటా అన్నాడు, ఈ ద్వీపం నాది అన్నాడు, ఈ దేశం నాది అన్నాడు. వెనిజులాను అయితే రాత్రికి రాత్రే ప్రెసిడెంట్ ఆయన భార్యని ఇద్దరిని పట్టుకొచ్చేసేసి వైట్ హౌస్లో బందీ చేసి పెట్టుకున్నాడు. ఇవన్నీ జరిగాయి. వీటి వల్ల భయానకమైన పరిస్థితి ఏర్పడి అన్ని దేశాలు కూడా భయపడ్డాయి. ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియకపోవడం వల్ల గోల్డ్ రేటు అంటే డాలర్ మీద దాని ప్రభావం కనబడింది. దాని ప్రభావం వల్ల మిగిలినటువంటి బంగారం మీద వెండి మీద కూడా దాని ప్రభావాలు చాలా కనపడ్డాయి. ఇవి కాకుండా ఇంకా అనేక కారణాలు, ఒక కారణం అని చెప్పడానికి వీలేదు, ప్రపంచంలో అనేక కారణాలు దీనికి దారితీశాయి. ఇప్పుడు కనబడుతున్నది తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే ట్రంప్ ఆలోచనలు ఎప్పుడు ఎటు మారుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఇంతకాలం స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, 2 ఏళ్లు ట్రంప్ను గమనించిన వాళ్ళు ఎవరు కూడా ట్రంప్ ఇలాగే కంటిన్యూ చేస్తాడని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు కొద్దిగా ట్రంప్లో మార్పు కనబడ్డట్టు కనబడుతుంది. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది? వారం ఉంటుందా, 3 రోజులు ఉంటుందా, 5 రోజులు ఉంటుందా అని తెలియని పరిస్థితిలో ఇది నడుస్తుంది అని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఏమీ కూడా తాత్కాలికంగా మాత్రమే బంగారం రేటు, వెండి రేటు తగ్గాయి. డెఫినెట్గా ఇది మళ్ళీ పెరుగుతుంది. నిపుణులు చెప్తున్న మాట ఇది. ప్రపంచ నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే బంగారం వెండి రేటు తప్పనిసరిగా సంవత్సరం చివరి నాటికి బాగా హై పీక్ వెళ్ళిపోతాయి, ఖచ్చితంగా పెరిగి తీరుతాయి అని వాళ్ళు చెప్తున్నారు. అది కరెక్టా కాదా అంటే నిపుణులు కూడా 100% కరెక్ట్ అని మనం చెప్పడానికి వీలు పడదు. కానీ మనకున్న ఆధారం ఏమిటి? బంగారంలో వెండిలో నిపుణులైనట్టు వాళ్ళు, ప్రపంచం మొత్తం మీద దీని గురించి బాగా స్టడీ చేసే వాళ్ళు చెప్పే మాటలకే మనం విలువ ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే ఖచ్చితంగా బంగారం రేట్ అయితే పెరుగుతుంది. వెండితో పోలిస్తే డెఫినెట్గా బంగారం రేటు అంతగా పెరగదు. వెండి మాత్రం పెరిగి తీరుతుంది. ఎందుకంటే వెండిని ఆభరణాలకే పరిమితం చేయకుండా ఇండస్ట్రీస్కి, అనేక రకాలైనటువంటి పరిశ్రమలకు దీన్ని ఉపయోగించడం వల్ల దాని అవసరం విపరీతంగా పెరిగింది. దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా కనుక్కునేదాకా ఈ రేటు ఇట్లాగే పెరిగిపోతుంది. లక్షల వాహనాలు తయారవుతున్నాయి. ఒక్కొక్క వాహనానికి 75 కిలోలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే రోజుకి కొన్ని టన్నుల కొద్దీ మరి వెండి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి అంత భారీ ఎత్తున అవసరమైనప్పుడు అలాగే సోలార్ పరిశ్రమలో కానీ, అలాగే ఔషధ పరిశ్రమలో కానీ, ఇంకా రకరకాల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగించడం వల్ల అవసరం రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల దానికి పెరుగుతున్న అవసరాలకు తగినటువంటి వెండి సప్లై లేదు. కాబట్టి డిమాండ్ అండ్ సప్లైలో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ వల్ల విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. తాత్కాలికంగా తగ్గినా కూడా వెండి రేటు తప్పనిసరిగా పెరుగుతుంది. సంవత్సరాంతానికి బంగారంతో పోలిస్తే చాలా రేట్లు ఎక్కువగా వెండి పెరుగుతుంది అనేది నిపుణులందరూ చెప్తున్నటువంటి మాట. సార్, ఇప్పుడు ట్రంప్ అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ జరిగింది, అది కూడా కారణం అనుకోవచ్చు అంటారు? ధరలు ఇలా రకమైన కారణం, అది కూడా చిన్న కారణం. దీంట్లో కారణం డెఫినెట్గా ఉంటుంది. ఒక మన దేశంతో కాకుండా ఇంకా చాలా దేశాలతో ఇలాగే ట్రేడ్కు రెడీ అయిపోయాడు. ఇంతకుముందు అగ్రెసివ్గా వెళ్ళిన వాడు కాస్త ఇప్పుడు కాస్త, ఎందుకంటే యూరోపియన్ ట్రేడ్ ఏదైతే ఉందో టోటల్గా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి వాళ్ళు భారతదేశంతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. రోజుకు ఒక రకమైన విధానంతో ఉండేటువంటి అమెరికాకు వెళ్ళడం కన్నా స్థిరంగా ఉండే భారతదేశంతో మనం వెళ్ళడమే మంచిది, మన అవసరాలు మొత్తం ఇక్కడే తీరుతాయనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఇలాంటి ట్రేడ్స్ అన్ని జరుగుతున్నప్పుడు, డీల్స్ జరుగుతున్నప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఎవరైతే ట్రంప్కు సంబంధించిన అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళంతా చెప్పారు, నువ్వు మొండిగా వెళుతున్నావు, చివరికి అమెరికాలో రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఇక్కడున్న జనం కూడా గొడవ పెట్టడం మొదలు పెడుతున్నారు. ఎప్పటికే more than 54%, 57% నీకు ఎగనిస్ట్గా తయారయ్యారు ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో ఇంకా నువ్వు ఎక్కువగా తెచ్చుకుంటే ఇలాంటివి నీకే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి కొన్నిట్లో తగ్గడం కూడా నేర్చుకో అని సలహా ఇచ్చారు. ఏ మైండ్ ఏ ఆలోచనలో ఉందో మొత్తం మీద టక్కున ఒప్పుకున్నాడు. టకటక కొన్ని దేశాలతోటి ట్రేడ్ డీల్స్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అలాగే ఇరాన్తో ఇవాళే బాంబులు వేస్తాను, రేపు బాంబులు వేస్తాను కాబట్టి కొద్దిగా వాయిదాలు వేసుకుంటూ ఇరాన్ వచ్చి నాతో మాట్లాడినట్టయితే, కాంప్రమైజ్ అయినట్టయితే, అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే ఇరాన్కి యుద్ధం చేయను అన్నట్టుగా సూచాయిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇలాంటి చాలా మార్పులు కలుగుతున్నాయి. సో ఈ మార్పులన్నిటి ఫలితంగా ఏం జరుగుతుందంటే కొద్దిగా చప్పబడింది, కొద్దిగా చల్లబడింది.
మొత్తం ప్రపంచం అంతా కూడా కొద్ది చల్లబడింది. ఆ చల్లబడిన కారణాల వల్ల బంగారం వెండి రేట్లు తగ్గుతుంది. తగ్గాయి. ఎప్పుడు పెరుగుతుందో ఏ చెప్పలేదు. క్షణంలో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కానీ ప్రపంచ నిపుణులు చెప్తున్న మాట మాత్రం ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం రేటు కూడా పెరుగుతుంది. బంగారం రేటు కన్నా అనేక రెట్లు ఎక్కువగా వెండి రేటు పెరుగుతుంది అనేది మాత్రం నిపుణులు చెప్తున్నటువంటి మాట. Thank you.